నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మహాలక్ష్మి. మహాశివరాత్రి పర్వదినాన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు దర్శించుకున్నారు. ఇక మంత్రి గొట్టిపాటి రవికుమార్ త్రికోటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను స్వామివారికి, గొల్లబామ అమ్మవారికి చీరను, సారెను సమర్పించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రభుత్వానికి సంబంధించిన పలు స్టాళ్లని, ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. కొండ కింద ఉన్న డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, లీగల్ మెట్రాలజీ, రోడ్డు సేఫ్టీ, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ స్టాళ్లను డిఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి ఆదివారం పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో పాటు త్రికోటేశ్వర స్వామివారికి జరిగిన మొదటి అభిషేక పూజలో జమీందార్ వంశస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వేడుకున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా మహాశివరాత్రి ప్రశాంతంగా జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారన్నారు. క్యూ లైన్లలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. ఇక చీఫ్ విప్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్లైన్ టికెట్స్ కొని దర్శనం చేసుకున్నారు. టైం స్లాట్ ప్రకారం దర్శనాలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేటు వాహనాలు పైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఇప్పటికే 40 నుండి 80 వేల మంది దర్శనం చేసుకున్నారన్నారు. క్యూ లైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగని అందిస్తున్నాం. స్వామివారికి పట్టు వస్త్రాలు అందించడానికి మంత్రులు వచ్చారని తెలిపారు. ఇక నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపై ఏర్పాట్ల గురించి ఆయన భక్తులను అడిగి తెలుసుకున్నారు. చూశారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి. త్రిపాఠి రోడ్డు గంట ముందు స్టాండ్ ఇవ్వాలనా హరీష్